ఎటువంటి లైసెన్స్ లేకుండా చట్ట వ్యతిరేకంగా తిరిగే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాహనదారులను తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని, అలా నడిపే వారి వాహనాలు సీజ్ చేయడమే కాక అపరాధ రుసుము, జైలు శిక్ష విధించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. తెనాలి ఆర్టీఏ పరిధిలో తెనాలి, కొల్లిపర, చేప్రోలు, పొన్నూరు, కాకుమాను మండలాలు ఉన్నాయని తెనాలి ఆర్టీఓ టి రాఘవరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్సులు కలిగి ఉండాలని చెప్పారు. లైసెన్స్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని చెబుతూ లైసెన్స్ కలిగి ఉన్న సరైన సమయంలో లైసెన్స్ చూపించకపోతే 14,500 రూపాయలు అపరాధ రుసుమును చేయడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వటం ద్వారా రాత్రులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారని, అలా తిరిగే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆర్టీఓ చెప్పారు. అలాగే దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన చెప్పారు. లాకౌట్ సిస్టమ్ పోలీసు శాఖ ప్రవేశపెట్టిందని, దాన్ని వినియోగించుకుని నేర నియంత్రణకు తోడ్పడాలని ప్రజలను కోరారు. ఇదే విధంగా ప్రయాణికులు ఆటోలో ప్రయాణించే సమయంలో వెనుక డోర్పై కూర్చుంటున్నారని, ఇది ప్రమాదానికి హేతు అని, అలాగే డ్రైవర్ పక్కన కూర్చోవటం కూడా ప్రమాదాలను దారితీస్తుందని చెబుతూ ఇలాంటి వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలియజేశారు. సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఆర్టీఓ పరిధిలో ముఖ్యంగా ఒక 5 మండలాలు ఉన్నాయి. తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను. ఈ పరిధిలో ఉన్న తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా 2 వీలర్స్ తోలేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 18 ఏళ్ల లోపు వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా, తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి 18 ఏళ్ల లోపు పిల్లలకి బైకులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్ల లోపు పిల్లలకి మీ 2 వీలర్స్ ఇవ్వవద్దు. అలాగే ఆటోలకు సంబంధించి ముఖ్యంగా వెనక బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఎటు పరిస్థితుల్లో ఆటోలు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ఎవరిని కూడా అనుమతించవద్దు. టాటా మ్యాజిక్లు, ఎల్జీవీలు, ముఖ్యంగా ఎల్జీవీలు, ట్రాక్టర్ ట్రైలర్స్, వీటిల్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, రకరకాల ఫంక్షన్లకి అన్నిటికి కూడా ఈ ఐషర్ వ్యాన్లు అయితేనేమి, టాటా ఏస్ అయితేనేమి, బడా దోస్తులు, అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్లో ఓపెన్ దాంట్లో గూడ్స్ దాంట్లో ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గూడ్స్ బళ్ళలో ప్యాసింజర్ ప్రయాణం చేయకూడదు. అవసరమైతే ప్యాసింజర్ బళ్ళలోనే ఎక్కాలి. కాబట్టి అటువంటివి కనుక చేస్తే మరి ఫైన్ విధించడం జరుగుతుంది, బళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పెళ్ళిళ్ళకి కూడా ఏ విధమైన ఫంక్షన్కి కూడా గూడ్స్ బళ్ళలో ప్రయాణించకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ పాటించి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.